గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. సమర్థ సాయినాథ దేవతాభ్యో నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకున్నాం. మొదటి అధ్యాయం చివరిలో ఉన్నాం. 2 శ్లోకాలు మిగిలిపోయినాయి. ఆ 2 శ్లోకాలు ఈరోజు చెప్పుకుందాం. ముందుగా గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసే నిగృహీతం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే అనియతం వాసో భవతి చను శుశ్రుమ. జనార్దన, అర్జునుడు అంటున్నాడు, కుల ధర్మాలు గనక నశింపజేస్తే వాళ్ళకి నరక ప్రాప్తి తప్పదని అంటారు కదయ్యా. ఇప్పుడు నా వల్ల ఇంత నష్టం జరుగుతుంది. వాళ్ళ భర్తలు చనిపోతారు, వాళ్ళు వర్ణ సంక్రానికి పాల్పడతారు, వాళ్ళ పితరులకి పిండోదకాలు లేకుండా పోతాయి. ఇదంతా నా వల్లనే జరుగుతుంది కాబట్టి నాకు నరక ప్రాప్తి వస్తుందయా, నేను చేయను కాక చేయని యుద్ధం అంటున్నాడు. అహోపత పాపం కర్తుం వ్యవసిత వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముచ్యుతాచ్యుత. స్వజనాన్ని చంపుకొని ఇటువంటి ఘోర పాపకృత్యానికి నేను ఒడిగట్టలేనయ్యా. ఇది మాప ప్రతీకారమ శస్త్రం శస్త్రపాణయ. నేను ఇదిగో శస్త్రాన్ని వదిలేశా. నాకు శస్త్రపాణులైన వాళ్ళు నన్ను శస్త్రంతో చంపినా సరే ధార్తరాష్ట్రారనేహన్యు తన్మే క్షేమతరం భవత్. అదే క్షేమతరం అనుకుంటా నేను నన్ను చంపేస్తే. ఎందుకంటే నేను వీళ్ళందరినీ చంపి అంత పాపం నాకెందుకు, వాళ్ళందరూ కలిపి శస్త్రధారులు నా దగ్గర శస్త్రం ఎటు విడిచేశాను కదా, నన్ను చంపితే హాయిగా ఉంటుందా, నేను చచ్చిపోతాను. సంజయ ఉవాచ. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా యుద్ధంలో. ఏముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావైశత్ విసృజ్య శస్త్రంచాపం శోక సంవిఘ్న మానస. అయ్యా, ఇలా చెప్పి కృష్ణుడితోటి సతికిలబడ్డాడయ్యా రథం మీద, యుద్ధం చేయకుండా అర్జునుడు అని ధృతరాష్ట్ర మహారాజు చెప్పాడు. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. రేపు మనం 2వ అధ్యాయాన్ని ప్రారంభించేద్దాం. కృష్ణ అర్పణమస్తు. కృష్ణ.